బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ అధికారులు అయితే దూకుడు పెంచారు. రేపు విచారణకు ఆదేశించారు. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్లో విచారణకు రావాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇప్పటి వరకు నెమ్మదిగా సాగిన దర్యాప్తు ఇప్పుడు ఒక్కసారిగా వేగం పెంచుకుంది. సిట్ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ నేతలకు వరుసగా నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే వాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ కు నోటీసులు జారీ చేసింది. మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్యకు కూడా నోటీసులు జారీ చేసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలి అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇక అంతేకాకుండా ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావు కూడా నోటీసులు పంపించినట్టుగా తెలుస్తుంది. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇది కేవలం ఆరంభం లేదా రాజకీయంగా పెద్ద తుఫాను సంకేతం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ వర్గాల్లో కలవరం అయితే నెలకొంది. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మొత్తానికైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరో అడుగు ముందుకు సాగుతోంది. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పిఎస్ లో విచారణకు రావాలి అంటూ కూడా సిట్ అధికారులు ఆదేశించారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటుంది. గత కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీలో అయితే ఒకవైపు కవిత, మరొక వైపు వివిధ రకాల అంశాలు, కాళేశ్వరంకి సంబంధించి నీటి జలాలకు సంబంధించిన వివాదాలు, కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూనే ఉంది. ఇప్పుడు ఇక సిట్ వ్యవహారం కూడా మరి ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయడం, దానికి సంబంధించిన కారకులకు నోటీసులు జారీ చేయడం అనేది ఇప్పుడు బీఆర్ఎస్ లో ఇబ్బందికర వాతావరణంగా కనిపిస్తుంది. మరి రేపు విచారణలో ఎటువంటి అంశాలను సిట్ అధికారులు అయితే సంధిస్తారు, మరి దీనికి వీరు ఎటువంటి సమాధానాలు చెప్తారో అనేది ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా ఉంది. మొత్తానికైతే బీఆర్ఎస్ కి అయితే ఇది ఇబ్బందికర వాతావరణంగానే కనిపిస్తుంది.